ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీకృష్ణాష్టమి. శ్రీకృష్ణాష్టమి అంటే శ్రీకృష్ణుడు జన్మించిన రోజు. మరి కృష్ణుడు ఎందుకు జన్మించారు అనే ఒక కథను మనం ఇప్పుడు తెలుసుకుందాం. లోకంలో అధర్మం ప్రబలినందున భూదేవి బ్రహ్మదేవుల ప్రార్థన మేరకు నారాయణుడు దేవకీ వసుదేవులకు జన్మిస్తాను అని నిశ్చయించినాడు. మధురా నగరాన్ని యాదవ వంశానికి చెందిన సూరసేన మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆయనకు వసుదేవుడు అనే కుమారుడు ఉండేవాడు. వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవకిని ఇచ్చి వివాహం చేశారు. చెల్లెలు అంటే ఎంతో ప్రేమ కల కంసుడు ఆమెను అత్తవారి ఇంటికి రథం మీద సాగనంపుతుంటే ఆకాశవాణి దేవకి గర్భంలో పుట్టిన 8వ కుమారుడు కంసుడిని సంహరిస్తాడు అని చెబుతుంది. కంసుడు దేవకిని వసుదేవుడిని అడ్డు వచ్చిన తన తండ్రి ఉగ్రసేన మహారాజును కూడా చెరసాలలో పెడతాడు. దేవకీదేవి 7వ మారు గర్భం ధరించినప్పుడు విష్ణువు తన మాయతో ఆమె గర్భాన్ని నందనవనంలో నందుడి భార్య రోహిణీ గర్భంలో ప్రవేశపెడతాడు. ఈ గర్భం వల్ల రోహిణీకి బలరాముడు జన్మిస్తాడు. చెరసాలలో దేవకికి గర్భస్రావం అయిందని అనుకుంటారు. తరువాత కొన్ని రోజులకి దేవకీ దేవి 8వ మారు గర్భం ధరిస్తుంది. లక్ష్మీనాథుడు దేవకి గర్భములో ఉండటం చూసి దేవతలు యక్ష కిన్నెర కింపురుష దేవకీ దేవి ఉన్న చెరసాలకు వచ్చి స్తోత్రం చేస్తారు. దేవకీ గర్భం నుండి శ్రావణ శుద్ధ అష్టమి తిథి నాడు విష్ణువు శ్రీకృష్ణుడై రోహిణీ నక్షత్ర యుక్తమైనప్పుడు జన్మిస్తాడు. కృష్ణుడు జన్మించాక వసుదేవుడు కృష్ణుడిని పొత్తిళ్లలో పెట్టుకొని చెరసాల బయట నిద్రపోతూ ఉన్న కావలి వాళ్లను తప్పించుకొని ద్వారముల దగ్గర ఉన్న కాపలా వాళ్ల మీద మాయ కప్పేసి స్పృహ కోల్పోతారు. యమునా నది 2గా చీలిపోతుంది. నందనవనంలో తన స్నేహితుడైన నందుని ఇంటికి వెళ్ళి యశోద పక్కన ఉన్న శిశువు ప్రదేశంలో శ్రీకృష్ణుడిని విడిచి ఆ శిశువును తీసుకొని తిరిగి చెరసాలకు వస్తాడు. చెరసాలకు చేరిన వెంటనే ఆ శిశువు ఏడుస్తుంది. కంసుడు ఆ శిశువును తీసుకొని చంపడానికి పైకి విసరగా ఆ శిశువు 8 చేతులతో శంఖ చక్ర గదా సారంగాలతో ఆకాశంలోకి ఎగిరి తాను యోగమాయనని కంసుడిని చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడని చెప్పి మాయమవుతుంది. దేవకీ వసుదేవులకు అష్టమ సంతానంగా కంసుని చెరలో జన్మించిన శ్రీకృష్ణుడు వేపల్లెలో యశోదాదేవి ఒడిని చేరి అక్కడే పెరిగాడు. విన్నారు కదండి కృష్ణుడి జననము యొక్క కథను. కృష్ణాష్టమి రోజు ఈ ఒక్క కథ విన్నా కూడా మీకు ఎంతో పుణ్యం కలుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం